సో మొత్తం మన రౌండ్ టైం అయితే వచ్చేసింది. చాలా జాగ్రత్తగా పిల్లలు దగ్గర పక్కన కనిసే రాడ్ కూడా లేదు. గెలచుడికి ఎందుకు ఎలా ఉంది? ఇది 4 మధ్యలో తిరుగుతుంది. కొలంబస్ అయితే ఎక్కుతామాట, చివరికి అయితే కూర్చుందాం పదండి. ఏ ఎక్కుతావా? చాలా డేంజర్ ఇది. కొట్టు 100 రూపాయలు కొట్టు. పొడి సత్వం ఏంటి బాబు? ఉడిపేసా తిడుతున్నాడు. సూపర్ వేసాను. వేయాలని తెలియలేదు నాకు, కానీ ఇక్కడ బుల్లెట్లు కాదు చూసారు కదా ఇవి వచ్చి. సో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సురేష్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం కాకినాడలో ఉన్న బటర్ఫ్లై వరల్డ్ ఎగ్జిబిషన్ అయితే వచ్చాం. సో లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి అయితే ఎలా ఉందో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. సో అక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది కదా, అక్కడ టికెట్ అయితే తీసుకోవాలన్నమాట. మనం ఇది ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాం. మనిషికి వచ్చి 100 రూపాయలు అయితే మాత్రం పడింది. పైన బటర్ఫ్లై చూడండి భలే పెట్టారు. సో ఇది వచ్చి ఎంట్రన్స్ అన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది. సో అక్కడి నుంచి అలా ఎంట్రన్స్ లాగానే లోపలికి మాట ఇది ఎంట్రన్స్. సో చూద్దాం మన లోపలైతే మాత్రం భలే ఉంది నిజంగా. ఇక్కడ మొత్తం బటర్ఫ్లై ఎలా పడుతుందో ఏంటి మొత్తం అన్నీ పెట్టారన్నమాట. సో ఈ పక్కన పెట్టారు, ఈ పక్కన కూడా చూద్దాం అండి. ఇక్కడ చూసుకుంటే ఒక ఫోటో తీసుకుని పిక్చర్ కూడా అయితే ఉంది. ఇక్కడ చూడండి నేనైతే ఎలా కనబడుతున్నాను. ఇదిగోండి ఇది ఫోటో క్యాప్చర్ అన్నమాట, సెల్ఫీ పాయింట్స్. ఇలా మనం అయితే ఫోటో తీసుకొచ్చి ఇక్కడ చూడండి ఇది వచ్చి చీమ అనుకుంటున్నాను నేనైతే. చీమలాగా ఉంది మరి ఇది వచ్చి. ఏదో బటర్ఫ్లై. ఇది ఏదో ఫ్యాన్ భలే ఉంది. లోపల నుంచి వాటర్ స్ప్రింకిల్స్ అయితే వస్తుందన్నమాట. చల్లగా అయితే ఉంది. పెళ్ళిళ్ళలో పెడతారు కదా అలా అయితే ఉంది. ఇక్కడ చూడండి బీచ్. ఇక్కడ బటర్ఫ్లై అయితే పెట్టారు భలే ఉంది నిజంగానే లైటింగ్తో పాటు. కింద ఉయ్యాలు కూడా ఉందన్నమాట బటర్ఫ్లైకి పోగొచ్చు. దీన్ని ఒక ఆట ఆడుకుంటున్నారు లోపల బండితో. ఈ పక్కన చూసుకుంటే ఒక హాఫ్ మూన్ అయితే పెట్టారన్నమాట ఫోటోలకి. ఈ పక్కనేమో లవ్ సింబల్ అయితే పెట్టారు. ఇవన్నీ కూడా ఫోటోలు తీసుకోవడం అన్నమాట. మంచి బాగుంది. ఇలా వెళ్తే లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. మనకి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం పదండి. లోపలికి ఎంట్రన్స్ రాగానే చూసుకుంటే మొత్తం అన్నీ లేడీస్ షాప్స్ అన్నమాట. రే ఇటు ఎవడో గద పడిస్తాడు. ఇవన్నీ లేడీస్ షాపులు అన్నమాట. బ్యాంగిల్స్ మొత్తం అన్నీ పెట్టారు. మొత్తం అన్నీ స్లిప్పర్స్ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మొత్తం అన్నీ ఉన్నాయి. గర్ల్స్కి సంబంధించిన స్లిప్పర్స్ అన్నీ ఉన్నాయి. బ్యాంగిల్స్, పెన్సిల్స్ చూడండి కానీ పెన్సిల్ చిన్నపిల్లలకి. రే పొడి సత్వం ఏంటి బాబు? ఉడిపేసా తిడతాడు. దాపేటేసి వచ్చాయి. ఈ గేమ్ వచ్చేసి బాణం వేసి గేమ్. 50 రూపాయలకి 4 అయితే బాణాలు ఇస్తారంట. సో చూద్దాం బాగా. మా వాడైతే కొడుతున్నాడు. రే కట్ట కొట్టాలి లేదంటే వేస్ట్. నేను కొడతాను చూడు వెళ్తే దానికి కరెక్ట్గా వెళ్ళే బొక్కలకి వెళ్ళిపోలే.
చెస్ మనం వెళ్ళే దాంట్లో కరెక్ట్గా కొట్టామంటే వెనకాల ఉన్నాయి కదా అవి అయితే ఇస్తాడంట. షెట్ అడ్డకు పడింది. ఇక్కడ బాణాలు తీతాడం పని అవ్వలేదు. సో ఇక్కడ చూసుకుందాం. రింగులు అయితే వేద్దాం. ఇది వచ్చి కూడా అంతే 50 రూపాయలు. 50 రూపీస్కి 8 రింగులు అయితే ఇస్తారన్నమాట. సో వేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సూపర్ వేసా నిజంగానే. అలా వేయాలని తెలియలేదు నాకు. ఏరా షిట్. ఇప్పుడు మనం కూడా వేద్దాం. ఎలా ఇచ్చా అదే 50 రూపాయలకి వేస్తాను. షిట్ ఇంకొకటి ఎలా పడితే అలాగే వేయాలి. అదే ఆడుతుంది. అది కూడా అమ్మ మిస్ అయ్యిందిరా. రే సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేసేయరా. కాన్సన్ట్రేషన్. 100 రూపాయలు సగం పడింది. సగం ఇవ్వని 50 రూపాయలు. 100 రూపాయలు వద్దులే. అక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50 బొక్క. ఇంకా ఇక్కడ కూడా ఏమున్నాయి. సో లోపలికి వెళ్దాం పదండి. ఇది కూడా 50 రూపీస్కి 6 బుల్లెట్లు వేస్తారంట. కానీ ఇక్కడ బుల్లెట్లు కాదు, చూసారు కదా. ఇవి వచ్చి మినపగుళ్ళు. ఏంటి దా చూద్దాం. మా వాడు ఒకటన్నా కొడితే బిల్డింగ్ కడతానో లేకపోతే లేదు. తుస్సు దా. నెక్స్ట్ ఓకే. గ్రీన్ తేలింది. కొట్టాడు. పర్లేదు, వేటకెళ్ళచ్చు మా వాడు. తుస్సు కొట్టు కొట్టు. నేను 2 చాలు నాకు. ఒక పొడక కొడితే చాలు మనం. ఎక్కువ గన్న భలే ఉంది అయితే. కానీ అరే కట్ట కొట్ట ఫోకస్ చేసి పైన కొట్టు బొక్క. పడింది మాయా. ఒకే దెబ్బకి 2 పెట్లో. కట్టి తగిలింది. ఇప్పుడు కొట్టే కట్టి డబ్బులు ఇవ్వలేదు. పదండి. సో అక్కడ వరకు గేమ్స్ అన్నీ అయిపోయి ఇక్కడ మొత్తం అంతా గేమ్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే జైంట్ వీల్ అయితే ఉంది. సో టికెట్ అంతా కొనుక్కుందాం. మొత్తం అన్నీ కూడా గేమ్సే. బాగుంది, చాలా బాగా పెట్టారు. ఇది మొత్తం అంతా ఎగ్జిబిషన్ కూడానే. చూడండి రింగ్ ఎలా ఉందో. మరి దీన్ని ఏమంటారు నాకైతే తెలియదు. మీకు ఏమైనా చేస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి డ్రాగన్ ట్రైన్ అయితే ఉంది. సో కొలంబస్ ఉంది. ఇవన్నీ కూడా 100 రూపీస్ టికెట్ వచ్చి పర్ పర్సన్కి. చూసుకుంటే కిడ్స్ ఆడుకునేది మాట తెచ్చి ట్రైన్ అయితే ఉంది. భలే ఉందిలే. చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారు ఇది మాట. మనకు వందే భారత్ బుల్లెట్ ట్రైన్ ఎలా ఉంటుందో ఆ టైప్లో అయితే ఉందా. ఇదైతే చూద్దాం బోటింగ్ని. ఇవన్నీ పిల్లలకు సంబంధించినవన్నీ కూడా 70 రూపీస్ అలా అయితే ఉన్నాయి టికెట్లు. పెద్దవాళ్ళకి వచ్చి 100 రూపీస్ అయితే ఉంది. చూసుకుంటే ఇక్కడ క్యామెల్ రైడ్ కూడా అయితే ఉన్నాయి. 2 క్యామెల్ అయితే ఉన్నాయి. పర్ పర్సన్కి వచ్చి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అనమాట. చూసుకుంటే ఇక్కడ జార్బల్ లాంటిది అయితే పెట్టారు ఎయిర్తోని. చిన్నపిల్లలదే బాగుంది. సో ఇది హెలికాప్టర్ వచ్చి ఇది కూడా అంతే 70 రూపీస్ మాట. చిన్నపిల్లలకి భలే ఉంది. చూడండి ఒకసారి మిరపకాయలు ఎంత ఉన్నాయో. మిరపకాయ బజ్జీ. సో 3 మిరపకాయ బజ్జీలు వచ్చి 60 రూపాయలు అంట. ఏ మేకప్ చేసుకోలేదంట ఫోటోలో. ఎలా ఉంది మిరపకాయ బజ్జీ అసలు ఫస్ట్. ఇంటి వీళ్ళు అంత పెద్ద ఉంది. భయపడవా? ఎక్కేద్దాం అయితే. 10 అయితే ఎక్కేద్దాం. తీసుకురా 2. నీకు భయం వేయట్లేదా? ఏ భయపడితే మరి మధ్యలో తెస్తాం. భయపడితే మధ్యలో తెస్తాం. అలాగే చూద్దాం. సో టికెట్ అయితే తీసుకున్నాం. పర్ పర్సన్కి వచ్చి 100 రూపీస్. చూద్దాం మరి. ఇది అసలు భయపడదంట. మరి ఎంతవరకు నిజమో. సో చిన్నపిల్లలకి అయితే ఫ్రీయే. నీకైతే ఫ్రీయే మరి.
జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకి ఫ్రీ అంట. ఓహో 3 సంవత్సరాల పిల్లలకి ఫ్రీ అంట. ఇది 3 సంవత్సరాలే 3 సంవత్సరాలకి అంతే. సో రెండు లోపలికి అయితే దిగుదాం, బాగుంటుంది. ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ ఎక్కకపోతే మజా అయితే ఉండదు. రెడీయా? చాలా హుషారుగా ఉంటుంది. చూద్దాం దిగాక ఎలా ఉంటుంది చూద్దాం. సో మొత్తం మన రౌండ్ టైం అయితే వచ్చేసింది, ఎక్కాము. చాలా జాగ్రత్తగా పిల్లలు ఎక్కినట్టు పక్కన రాడ్ కూడా లేదు. సో మెల్లిగా పైకి లేసాం. పక్కన చూడు, అదో పక్కన ఎంత హైట్ లో ఉన్నా చూడండి. అలా చూడు కింద ఎలా ఉందో. భయం ఎట్టలేదు నీకు? ఇప్పుడు కాదు అడగాలి, ఇప్పుడు కాదు నాకు కూడా భయం వేస్తుంది. ధైర్యం ఎక్కువ. ఓకే ఓకే, ఇప్పుడు తిరిగాక ఉంటుంది అసలైంది. జైంట్ వీల్ నుంచి పైనుంచి వ్యూ మాట ఇది. చూడండి డ్రాగన్ అలా తిరుగుతున్నాం. స్టార్ట్ అయింది, రౌండ్లు వేస్తున్నాడు. ఇంకా ఒక్కొక్కరిని అయితే ఎక్కిస్తున్నారు. ఇంకా మన ట్రిప్లు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడైతే రౌండ్ స్టార్ట్ చేశాడు, మొత్తానికి ఫిల్ అయితే అయింది. సో ఇంకా రెడీ మళ్ళీ పైన పెడి ఇలా చూడు ఎందుకు ఎలా ఉంది. మళ్ళీ ఉంది, భయం వేయట్లేదా? భయం ఎందుకు వేయట్లేదు? అయిపోయి ఎక్కుదాం, రెడీగా ఉండాలి. మీ డాడీ ఏంటి కళ్ళు మూసుకున్నాడు? కళ్ళు మూసుకున్నాడు మీ డాడీ. భయం వేస్తుంది గాయస్. ఇలా కాల్ ఆడదాం. ఈ పక్కన కాల్ ఎట్టుకోవచ్చు. అరే రే సైడ్ కొట్టండి. అయ్యో అయిపోయింది, 2 రౌండ్లు అయిపోయింది. భయం వేస్తుంది గాయస్. సార్ అలా బయటికి చూడు. నేనైతే ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఫోన్ జారిందంటే అంతే సంగతిలో. రే సైడ్కి ఎలా ఉంది. 10 రోజులు ఎక్కడేమో ఉర్రే ఇది కానీ ఉండిపోయిందా అంతే సంగతిలో. బయట ఓడి అమ్మ కళ్ళు తిరిగేస్తున్నా నాకైతే. అరే 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 ఆపండి, ఆపేంట్రా. ఈడు అసలు బయటగా చూడలేదు ఫేస్. తలకదా ఈడేమేలా ఉన్నాడు వాళ్ళ పిల్ల చూడండి. నీకు అసలు భయం వేయట్లేదా? ఓ చాలా రౌండ్లు వేసి ఇప్పుడు దాకా 10 రౌండ్లు భయం వేసాడు. భయం వేసేస్తుంది బయటికి చూడడానికి. వాంతులు ఎక్కేస్తున్నాడు మా పైన. వాంతులు ఎక్కేస్తున్నాడు ఫ్రెండ్స్. వాంతులు చేసుకుంటున్నాడు. వాంతులు ఫుల్ వాంతులు చేసుకుంటున్నాడు. ఆ పైన వాంతులు ఎక్కేస్తున్నాడు ఫ్రెండ్స్. వాంతులు చేసుకుంటాడు. ఇది అయ్యో ఇది 4 మధ్యలో తిరిగి కూర్చుంది. కక్కేసాడు మొత్తం, అందరి మీద వెళ్ళిపోతున్నా.
ఆపారా బాబు, నీకు దండం పెడతాను. మన పక్కన చూడండి వాంతి చేసుకున్నాడు అన్నయ్య. అయ్యో మనడు ఫుల్ వాంతి చేసుకున్నాడు. నీకొచ్చా మేము కూడా ఇప్పుడు ఏంటి వాంతి చేసుకున్నాడు అయితే ఆవేరు. ఇంకా మనకి రౌండ్స్ అయితే ఉన్నాయి చేద్దాం. పాపం బయటికి వెళ్ళిపోయాడు. ఫాస్ట్గా తిప్పాడు. ఆపారే బాబు. ఆపారే బాబు. అయిపోయింది. దగ్గర 30 రౌండ్లు వేసాడు బుర్రవాడు. ఇది తిప్పి తిప్పి సైకి అయిపోయింది మొత్తం. అలడేసింది. నాకేదే మామూలు కాదు. 100 రూపాయలు చాలా వర్క్ నిజంగానే. మామూలుగా రౌండ్లు దగ్గర 30 నుంచి 40 రౌండ్లు వేసాడు. ముద్రా బాబు అన్న సరే తిప్పుతాడు. ఓ బయట పడిపోతాం. అయిపోయింది అనుకోండి. ఆపరా బాబు. అసలు దీనికి ఎంత కూడా భయం లేదు దీనికి. రంగారు దిగిపోతున్నారు కిందకి. ఇంకో 2 రౌండ్లు అన్నీ వేస్తుంది అయితే. అమ్మ బాబాయ్ 100 రూపీస్కి చాలా వర్త్. దగ్గర దగ్గర మేము 30 నుంచి 40 రౌండ్లు వేసాం. మరి మామూలుగా కాదు. టికెట్ అయితే తీసుకున్నాం. కొలంబస్ కూడా ఒకటి వచ్చి 100 రూపాయలు మనిషికి. 10 లోపలికి అయితే వెళ్దాం. చిన్నపిల్లలు ఫ్రీ. రే ఎక్కుతావా అని ఎక్కుతావా? ఎక్కుతుందంట పద. నువ్వు కూడా ఎక్కుతావు కదా. హ్యాపీయా? 2సారి ఎక్కుతుంది. కొలంబస్ అయితే ఎక్కుతామాట. చివరికి అయితే కూర్చుందాం పదండి. ఎక్కుతావా హ్యాపీయా? ఆపడంటే మధ్యలో మరి చూసుకో. మరి ఆడు చెప్పాడు ఏమన్నాడు అలా అల్లి పెడుతున్నాడండి. అక్కడ చూడండి చిన్న పిల్లాడు అక్కడ ఉన్నాడు. ఇదేం భయపడదా? ఇదైతే భయపడదా. నేను హామీ ఇస్తున్నాను దీనికి. చూసుకుంటే జనాలు ఎవరు ఎక్కలేదు. మేమే ఉన్నాం. ఇందాక ఫుల్గా అయితే ఉన్నారు. సో స్టార్ట్ చేస్తున్నాడు. స్టార్ట్ అయింది గాయ్స్ అని స్టార్ట్ చేశాడు. మెల్లిమెల్లిగా కూర్చున్నాడు. పైకి వెళ్ళిపోయినట్టు ఉంది హైట్. భయపడుతుందా? మధ్యలో ఆపడానికి అసలు చూసుకో మరి బాబాయ్. గట్టిగా పట్టుకో. బాబాయ్ 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 కిందకి ఎడుచుకున్నాం. అయ్యో బాబాయ్ చాలా హైట్ కూర్చోకూడదు. చాలా డేంజర్ ఇది. అయ్యో బాబాయ్ గట్టి పట్టుకో. అయ్యో నీ అక్కలు మూసుకున్నా. ఒరే చాలా డేంజర్ ఇది నిజంగానే. అయ్యో బాబాయ్ చాలా అంటే చాలా డేంజర్ ఇది. పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఎక్కాలి. మీ అక్క కళ్ళు మూసుకున్నా. అయ్యో బాబాయ్ జస్ట్ 3-4 రౌండ్లు వేయడంతే. అయ్యో బాబాయ్ ఇది ఊడిపోద్ది.
జస్ట్ 3 సార్లు పైకి ఎత్తాడు చాలా. ఇది మాత్రం చాలా డేంజర్ బాబోయ్. భయ్యా చాలు వద్దన్నా కూడా తిప్పుతాడు రా బాబు వీడు. అయిపోయింది వచ్చింది. ఎందాక భయం వేసింది, ఇప్పుడు భయం వేసిందా? వాంతు మళ్ళీ అక్కడ వాన్ చేసుకుంటారు. జీవితంలో ఇప్పుడు మెల్లిగా మెల్లిగా జ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సాటర్డే సండేలు వస్తే పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చింది తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే వీడియో అలా మీకు కింద కామెంట్ చేయండి. మన ఛానల్ అన్న ఫస్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్.